బుచ్చయ్యపేట మండలం వద్దాది గ్రామంలో ఒక ప్రైవేటు పాఠశాలలో బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించాడని ప్రసాద్ అనే ఒక టీచర్ని దేహశుద్ధి చేసిన ఘటన చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాస్లో మార్కులు తక్కువగా వచ్చాయి, పేపర్ చెక్ చేయమని బాలిక అడగటంతో ఒక ప్రత్యేక గదిలోకి రమ్మని గడిపెట్టి వంటిపై చేవేశాడని బాలిక చెప్పినట్లు బంధువులు చెప్పారు. ప్రసాద్ గత 14 సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. బాలిక బోరున ఏడవటంతో వంటావిడ చూసి యాజమాన్యంతో చెప్పటంతో విషయం పొక్కి బంధువులు స్కూల్ వద్దకు చేరుకున్నారు. ప్రసాద్ను ఇనుప రాడ్డుకు కట్టి దేహశుద్ధి చేశారు. ఆపై పోలీసులకు అప్పగించారు. రామండి పాపను నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో నేను చదివిస్తున్నానండి. మార్నింగ్ స్కూల్కి పంపించి మళ్ళీ 5 గంటలకి నేను ట్యూషన్కి మళ్ళీ మా ఆయన దేబెడతారండి. దేబెట్టి మళ్ళీ 8:30 వరకు ఇక్కడే ఉంచుతానండి. ఎందుకంటే 9th వచ్చింది తను. 9th వచ్చిన తర్వాత శ్రీన్ సార్ ఫోన్ చేసి మాట్లాడి, అమ్మ పాప చదువు కొంచెం డల్గా ఉంది అనేసి అన్నారండి. అలాగని మేడం గారిని రిక్వెస్ట్ చేసి, మేడం గారిని మీ దగ్గర ఉంటే చదువుతుంది అని చెప్పి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5:30కి మేమే దేబెడతామండి. దేబెడితే మళ్ళీ 8:30కి మళ్ళీ మేము తీసుకొస్తాం. అదేవిధంగా నిన్న కూడా జరిగిందండి. 8 గంటలకి పేపర్లు పట్టుకొని రమ్మన్నారటండి. అసలు యాక్చువల్లీ ఇతను ఉండరు. పేపర్లు పట్టుకొని రామ్మ రూమ్ దగ్గరికి అన్నారట. అంటే వెళ్ళిందట. వెళ్ళగానే డోర్ వేసి నోరు మూసేసాడటండి. నోరు మూసిస్తే పిల్లకి బ్రీతింగ్ 9th అండి. నేను నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో చేర్పించానండి. మనకి మిగతా పాపలకి వీళ్ళకి ఆడపిల్లలకి అన్యాయం జరగకుండా చూడాలండి అంతే. ఇప్పుడు ఈ శిక్ష ఏంటంటే మిగతా ఏ ఆడపిల్లకి కూడా ఏ ఆడపిల్లకి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అంతే. మొత్తం సార్ 3 స్కూల్ అండి. వడ్డాది పిఎంఎన్ మోడల్ స్కూల్ ఒకటి, ఎన్టీఎస్, బుచ్చిపేట, జాజిమొగ్గల, ఈ 3 స్కూళ్ళకి కూడా హెచ్చరికలు జారీ చేయాలని అనుకుంటున్నామండి.